పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వృషభ రాశి వారికి ఆగస్టు 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది, అలాగే ఆగస్టు 12న సూర్యగ్రహణం వృషభ రాశి వారిపై ఎలాంటి ప్రభావం చూపబోతుంది, అలాగే పరిహారాలు, ఈ వివరణ అంతా కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల గురువు గారు. వారితో మాట్లాడి పూర్తి వివరణ తెలుసుకుందాం. గురువు గారు నమస్కారం. గురువు గారు, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, మరి వృషభ రాశి వారికి ఆగస్టు 6 నుంచి 15వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది గురువుగారు? ప్రధానంగా గమనించుకున్నట్లయితేనమ్మా, ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యంగా వివాహ సమస్యలు, వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి ప్రయత్నిస్తే సంబంధాలు కుదురుతాయి. ఎందుకంటే శ్రావణ మాసం కూడా ప్రారంభమవుతుంది. దాంపత్య సమస్యలు ఏవైనా ఉన్నా, లేదా వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఉన్నా, అవన్నీ కూడాను కొలిక్కి వస్తాయి ప్రయత్నం చేసి చర్చించుకుంటే. ప్రధానంగా చెప్పవచ్చు వైభవోపేతమైనటువంటి జీవితము అంటే విలువైన వస్తువులు, ఆభరణాలు, దుస్తులు కొనుగోలు చేసే అవకాశం వారికి ఉంటుంది. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయమ్మా. ఇక వీరికి ఈ కుజగ్రహ సంచారం అనుకూలంగా లేదు. మాట తీరు వల్ల, అంటే వీళ్ళు మాట్లాడేది ఈ సందర్భం అంటే గతంలో కంటే ఈ మధ్య వాళ్ళు చాలా గమనిస్తూ ఉండొచ్చు. అంటే మాట తీరు వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడడం, వాళ్ళు వీరికి హ్యాండ్ ఇవ్వడం, ఏ పని సహాయ సహకారాలు ఇవ్వకపోవడం, అంటే మనకు తెలియకుండానే ఎదుటి వాళ్ళ మీద కోపం రావడం, ఇవన్నీ ఈ యొక్క వృషభ రాశి వారికి గమనిస్తే అర్థం చేసుకోగలుగుతారు. ఇక ప్రధానంగా ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ సమస్యలు, అలాగే వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, వాళ్ళకందరికీ కూడాను చాలా అనుకూలంగా ఉంటున్నాయి. ఇది చెప్పవచ్చు. నూతన ఉద్యోగం ప్రయత్నం చేసుకుంటే చాలా మంచిది, సంబంధించి ఉద్యోగం లభించే అవకాశం గోచరం అవుతుంది. లేదా వేరే సంస్థలోకి లేదా ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది. వాళ్ళన్నీ కూడాను హ్యాపీగా ఉండగలుగుతారు. అయితే ఇక్కడికి వచ్చినటువంటిది ఏంటంటే ప్రధానంగా ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, లేదా స్టాక్ మార్కెట్స్లో పెట్టుబడి పెడతారు కదా ఆలోచన చేసి, ఇన్వెస్ట్మెంట్స్, ఇటువంటి వాళ్ళకి మాత్రం అనుకూలంగా లేదు. ఎదుటి వాళ్ళ ద్వారా మోసపోతారు. మోసపోయి ఆకర్షించబడేటువంటి ప్రకటనలు జరుగుతాయి. తద్వారా ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఏర్పడబోతున్నాయి. ఇది చెప్పవచ్చమ్మా. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క సంబంధించినటువంటి శని వక్రీకరించి ఉన్నాడు కదా. ఈ వక్రీకరించినటువంటి కారణం చేత కూడా గమనించుకుంటే గతంలో చేసినటువంటి పనులని కాస్త మళ్ళీ రీచెక్ చేసుకోండి అని చెప్పేటువంటి అవకాశం. ముఖ్యంగా మళ్ళీ ఉద్యోగస్తులు పాత కంపెనీలు మళ్ళీ ఆఫర్లు తిరిగి మళ్ళీ మీరు మా దాంట్లో జాయిన్ అవ్వచ్చు అని చెప్పే సంగతులు వస్తాయి వృషభ రాశి వారికి. అలాగే కోర్టు సంబంధించినటువంటి వ్యవహారాల్లో విజయం దక్కేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ప్రధానంగా చెప్పవచ్చు. ఏదైనా శని వక్రీకరణ వల్ల వృషభ రాశి వారికి మేలు జరుగుతుంది, అందులో సందేహం లేదు. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే మాట తీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇది దీని ద్వారా చెప్పబడినటువంటిది. ఇక సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి మంచి సంతాన సౌఖ్యం కలుగుతుంది. చక్కటి సంతానం కలుగుతుంది, కోరుకున్న సంతానమే. ఇక విద్యార్థులకు బాగా అనుకున్నది అంతగా ప్రగతి సాధించలేకపోతారు. కాస్త కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. అలాగే విదేశీ యానము, విదేశీ విద్యకు సంబంధించి ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. చక్కగా విదేశీ యానం చేయాలనుకునే వాళ్ళకి ఆఫర్స్ అనేవి వస్తాయమ్మా, అందులో ఏం సందేహం లేదు. అయితే ఇక్కడ ఆలోచన చేసి పని చేయాలి కాబట్టి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకనంటే వాళ్ళ ప్లానింగ్ అంతా కూడా ఆలోచించే కదా వాళ్ళు కోడింగ్ డీకోడింగ్ చేసి, అట్లా ఆ విధంగా వాళ్ళకంటే ఇదే సాఫ్ట్వేర్ అనే కాదు, ఆలోచించి పని చేసేటువంటిది ఏదైతే ఉంటుందో, ఇప్పుడు హార్డ్వేర్ అంటే మనిషి చేతితో కానీ అది చేస్తారు. సో యంత్రంతో కాకుండా మెదడుతో ఆలోచన చేసే ప్రతి ఉద్యోగము కూడా కాస్త జాగ్రత్త పడాలి అని చెప్పి సూచన.
ఇది మనం చెప్పవచ్చమ్మా. తర్వాత వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలే ఈ సంబంధించినటువంటివి ఉంటాయని చెప్పవచ్చు. ఓకే. ఆకర్షణీయమైన ప్రకటనలు, మోసపూరితమైనటువంటి వాగ్దానాలకి గురవ్వడం తగ్గించుకుంటే మంచిది. ప్రకటనల పట్ల ఆకర్షించ కాకూడదు. ఎవరైనా డబ్బులు అడిగితే ఈ సమయంలో గనక ఇస్తే తిరిగి రావమ్మా. అయ్యో. కాబట్టి అవసరమైతే తప్ప, ఆరోగ్యానికి ప్రాణానికి హాని ఉంటే తప్ప, మిగతా విషయాలకి మానవ ప్రాణాలకి హాని ఉంటే తప్ప చాలా మటుకు కంట్రోల్ చేసుకుంటే మంచిది. తప్పకుండా. ఒక అనారోగ్యం ఉంది, మనం ఇస్తేనే వాళ్ళకి ఏదైనా మంచి జరుగుతుందంటే చేయవచ్చు. ఎందుకంటే ఒక ప్రాణాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాం. అంతే తప్ప నేను బయటికి వెళ్ళాలి, నాకు 1 లక్ష రూపాయలు కావాలంటే ఇస్తే అవి తిరిగి రావు. ఇలా అన్నమాట. ఆలోచించి డబ్బు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ సూర్యగ్రహణ ప్రభావం ఎలా ఉండబోతుంది గురుగారు వృషభ రాశి వారికి? ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశి వారికి సూర్యగ్రహణం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు. అవునా గురు? కొత్త వ్యక్తుల పరిచయం కానీ, ఎన్నాళ్ళ నుంచో ఆగిపోయినటువంటి పనులు ఇతరుల ద్వారా, అంటే ఇతరుల సహాయ సహకారం అయితే తప్ప పనులు కావు కదా, అటువంటిది వీళ్ళకి ఈ ప్రభావం ఉంటుంది. వచ్చే 2-3 నెలల వరకు కూడా సూర్యగ్రహణ ప్రభావం అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి వారికి చెప్పవచ్చు. కాబట్టి సరే, ఈ యొక్క పని చేస్తున్నాం, ఏదో 30 రూపాయలు లాభం వస్తే చాలు అనుకునే వాళ్ళకి 50 రూపాయలు లాభం రావచ్చు. ఇలా అనమాట. మంచి ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఇది ఈ విధంగా సూర్యగ్రహణ ప్రభావం వలన అనుకూలంగా ఉంటుంది. తలపెట్టినటువంటి కార్యక్రమాలు కానీ, ఇతరుల సహాయ సహకారాలతో పనులని పూర్తి చేసుకోవడం కానీ, సంఘంలో పేరు ప్రతిష్టలు పొందడం కానీ, ముఖ్యంగా ఉద్యోగ వ్యాపార వృత్తి సంబంధాలలో కీలకమైనటువంటి స్థితికి వెళ్తుంది. ఏదో ఒక గొప్ప పనిని అకస్మాత్తుగా గొప్ప పనులు ప్రారంభమవుతాయి ఈ యొక్క వృషభ రాశి వారికి. అయితే ప్రధానంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ సూర్యగ్రహణ ప్రభావం మేష, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఇబ్బంది. కాబట్టి కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో 12వ తారీఖు రోజున మన పీఠమాధుర్ల యొక్క రాశిలో జన్మించిన వారికి గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు, వివాహం కాని అబ్బాయిలకి దాంపత్య సమస్యలు, కుజదోష నివారణ, అలాగే సంబంధించి రాణి బాకీల వసూలు కోసము, కోర్టు సమస్యల నివారణ కోసము, ఇలా అనారోగ్య సమస్యల నివారణ కోసము ఈ సంబంధించినటువంటి వాటికి, పైగా శని వక్రీకరించినట్టు కారణం చేత 12 రాశుల వారికి ఇబ్బంది. కాబట్టి శని దోష నివారణ పూజలు, హోమాలు జరిపించి పూజ చేసిన కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ 12వ తారీఖు రాత్రి 8 గంటల లోపల గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. తప్పకుండా. గురువు గారు, మరి ఈ వృషభ రాశి వారికి ఆగస్టు 6 నుంచి 15వ తారీఖు వరకు ఆదాయ వ్యయ మానసిక స్థితి ఎలా ఉండబోతోంది? 6వ తారీఖు రోజున మాత్రం కాస్త ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. మానసికమైన ఆందోళన ఉంటుంది, ఖర్చులు అధికంగా ఉంటాయి, వృధా ప్రయాణాలు చేయాల్సినటువంటి రావడం, చికాగ్గా ఉంటుంది. 7-8 తారీఖుల్లో మాత్రం తలపెట్టినటువంటి పనులని పూర్తి చేయాలనే సంకల్పంతో పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ధనాదాయం బాగుంటుంది, సంతోషంగా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారని చెప్పొచ్చు. ఇక 9-10 ఈ తేదీలలో ప్రధానంగా కుటుంబపరమైనటువంటి వివాదాలు, ముఖ్యంగా ఈ 9-10 తేదీల్లో మన మాట తీరు వల్ల ఇబ్బందులు అనేటువంటివి ఈ వృషభ రాశి వారికి ఏర్పడతాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి, జాగ్రత్తలు పాటించాలి, మనసు సంతోషంగా ఉండదు. ఇక 11, 12, 13 మాత్రం చాలా అద్భుతమైనటువంటి సమయం అమ్మ. వీళ్ళకి ఏదో ఒక గొప్ప శక్తి కాదమ్మా, గొప్ప యోగం రాశులు కదా మనం, యోగం అంటే వీళ్ళకి ఏదో గొప్ప ఇదైనటువంటి మంచి జరగబోతుంది. అదే ఏ రకంగానైనా మంచి జరగబోతుంది. ఇతరుల సహాయ సహకారాలతో పనులన్నీ పూర్తి చేసుకుంటారు, సంతోషంగా గడుపుతారు, రాణి బాకీలు వసూలు అవుతాయి, అన్ని విధాలుగా బాగుంటుంది. ఇక 14-15 తేదీలో మాత్రం వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి, అలాగే తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఖర్చులు అధికంగా ఉంటాయి, మనస్సు తృప్తిగా ఉండదు, ఏదో ఎంత మంచిగా ఉన్నా ఏదో ఒక లోటు వెలతి అనేటువంటిది మాత్రం ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతున్నాం. మరి ఏం పరిహారాలు చేయాలి గురుగారు వృషభ రాశి వారు? ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు సర్వదేవకృత లక్ష్మీ స్తోత్ర పారాయణము, కాలభైరవాష్టక పారాయణం అనేటువంటిది రోజుకి 3 సార్లు కనుక చేసుకుంటే చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయి. అలాగే ఈ వృషభ రాశి వారికి వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి సంబంధించి వివాహ స్థానాధిపతి, భాగస్వామ్య స్థానాధిపతి ఎవరితో కలిసి పని చేసినా మంచి జరగాలి. కుజుడు డిస్టర్బ్ చేస్తున్నాడు కాబట్టి ఇట్టి కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. కావున కుక్కి క్షేత్రంలో 12వ తారీఖు రోజున జరిగే గ్రహణ దోష నివారణ, సుబ్రహ్మణ్య దోష నివారణ, శని దోష నివారణ పూజల హోమాల్లో నమోదు చేసుకోవడం ద్వారా వాళ్ళకి చాలా మటుకు ప్రశాంతత లభిస్తుంది అని చెప్పడంలో
ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి 12వ తారీఖు రాత్రి 8 గంటల లోపల గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. తప్పకుండా. ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సో చూసారు కదా, వృషభ రాశి వారి రాశి వివరణ తెలియజేశారు. పరిహారాలు కూడా పాటించండి. అలాగే గురువు గారి ఆధ్వర్యంలో ఆగస్టు 12 సూర్యగ్రహణం రోజున జరిగే క్రతువులో మీరంతా కూడా మీ గోత్రనామాదుల్ని నమోదు చేసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుందండి. మిగతా వివరాలని తెలుసుకోవచ్చు. నమస్కారం.